మార్పు లేని దేవుడు. మనము సేవించుచున్న దేవుడు మారనివాడు. దేవుని లేఖనం ఏం సెలవిస్తున్నది అంటే మలాకి 3:6లో యెహోవానైన నేను మార్పు లేని వాడను. యాకోబు రాసిన పత్రిక 1:17 పార్ట్ బిలో ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వల్ల కలుగు ఏ ఛాయనను లేదు. ఆయన యందు ఏ చంచలత్వము లేదు. హీ ఈజ్ నాట్ అ వేరియబుల్ టు షో వేరియేషన్. హెబ్రీలకు రాసిన పత్రిక 13:7లో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. మార్పు లేకపోవడం, మారని వాడుకి ఇంగ్లీష్లో ఇమ్యూటబుల్ అని అంటాడు. అన్చేంజింగ్, ఇమ్యూటబుల్ అని అంటారు. దానికి గ్రీక్ వర్డ్ ఎమెటాథ్ అంటే దాని అర్థం నాట్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఫిక్స్డ్. ఆయన స్థిరంగా ఉంటాడు. ప్రియా సంగమా, యేసయ్య మనని లోకంలోనికి పంపించారు. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావని, లోకానికి ఉప్పై ఉన్నావని మత్తయి సువార్త 5:13-16 రాయబడి ఉన్నది. ఒక్కసారి మనం స్వపరీక్ష చేసుకుందాం. మనం ఎలాగున్నాం? మనం పరిస్థితులు బట్టి, వ్యక్తులు బట్టి ఊసర విల్లులాగా మన రంగులు మార్చేస్తున్నాము. అది పచ్చగా ఉన్న ప్రదేశంలో పచ్చగా ఉంటుంది, నేల మీద ఉంటే మట్టి రంగు ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1:8లో ద్విమనస్కుడు తన ప్రతి మార్గమందు అస్థిరుడై ఉంటాడు అని. ఒక మనిషికి ఒకే మనసు ఉండాలి, రెండు మనసులు కాదు. మనకి రెండు మనసులు ఉంటే మన పయనం ఎటు? లోకం వైపా, దేవుని వైపా? ఒకసారి మనం ప్రశ్నించుకొని దేవుని కృపణ సహాయాన్ని అడుగుదాం. ప్రభా, మేము నీ కొరకు జీవిస్తాం, నీలాగా జీవిస్తాం, పరిశుద్ధంగా మేము జీవిస్తాం, నీ ఆజ్ఞలుగా అయికొంటాం. యేసయ్య, వాక్యానుసారంగా జీవించే కృప మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలకి, మా సంఘాలకి అనుగ్రహించమని దేవుని ప్రాధాయపడదాం, వేడుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. షాలోమ్.